మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిశాస్త్రీత్యా 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెలలో మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, బుధుడి నెలలో మీ నిర్ణయం, శుక్రుడు కన్యా రాశి యందు సంచారం, గురువు అనుకూల దృష్టి, కుజుని ప్రభావం వల్ల మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కృషికి గుర్తింపు, ఆర్థిక పురోగతి, కొత్త అవకాశాలు బాగా రాబోతున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ లేదా కొత్త బాధ్యతలు, కార్యాలయంలో ప్రతిభకు ప్రశంసలు, ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మీరు కోరుకున్న చోటకి మార్పులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న వారికి పోటీ పరీక్షల్లో ఆశాజనకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, అకౌంటింగ్, మెడికల్, విద్య, ఫార్మా, ప్రభుత్వ సేవల్లో ఉన్నవారికి ఈ నెల బాగా అనుకూలంగా ఉంటుంది. విదేశీయ కంపెనీలతో పనిచేసే వారికి కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. మెడికల్, విద్య, పుస్తకాలు, అకౌంటింగ్, కన్సల్టెన్సీ, డిజిటల్ సర్వీస్, ఆన్లైన్ వ్యాపారంలో మంచి అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు, ఇన్వెస్టర్స్, ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ, మీకు ఏదైనా పెద్ద కంపెనీ ఇన్వెస్టర్స్ కానీ, లేదా మీరు బ్యాంకులో లోన్కి వెళ్ళడం, చిట్ ఫండ్స్ ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఈ నెల బాగా ఉంది. ఈ నెల షేర్ మార్కెట్లో దీర్ఘకాలిక పెట్టుబడికి ప్రాధాన్యత ఇవ్వండి, పవర్ సెక్టార్లో పెట్టండి. ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఊహాగాన ట్రేడింగ్లు చేయకండి, మొత్తం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులందరూ కలిసి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పడతారు. మీ జీవిత భాగస్వామి కోరికను నెరవేరుస్తారు. ప్రేమికుల్లో ఉన్న వారికి వివాహ ప్రయత్నాలు, చిన్న అపార్థాలు తొలగించుకుంటే జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. జీర్ణకోశ సమస్య, చర్మ అలర్జీ, నరాల బలహీనత, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి సమయానికి ఆహారం తీసుకొని జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ని జనరల్ చెకప్ ఒకసారి చేసుకుంటే మంచిది. పోటీ పరీక్షల్లో, విదేశీ విద్య, ప్రొఫెషనల్ కోర్సు సిద్ధమవుతున్న వారికి అనుకూలం. రైతులకి కూరగాయలు, ఉద్యాన పంటలు, పప్పు ధాన్యాలు సాగు చేసే రైతులకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రచయితలు, యూట్యూబర్స్, సినీ, టీవీ, సంగీత, నాటక రంగాల్లో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు, అవార్డ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. రాజకీయ నాయకుల్లో, పార్టీలో కొత్త బాధ్యతలు, కీలక సమావేశాల్లో మీ యొక్క ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రసంగాలు ప్రజల్ని ఆకట్టుకునే విధంగా కూడా ఈ నెల ఉంటుందని కూడా చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగ, ఉన్నత విద్యా, వీసా, ఇమిగ్రేషన్ సంబంధించి, వీసాకు సంబంధించిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎప్పటి నుంచో ఆగిపోయింది, మళ్ళీ ఆశాజనకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా అనుకూలపడతాయి. ప్రతికూలంగా ఉన్నది కూడా కూర్చొని మాట్లాడుకొని మధ్యస్థంతో ఆ కేసులన్నీ వాపసు తీసుకుంటే అన్నీ సెట్ అయిపోతుందని కూడా కనబడుతుంది. అతిగా ఆలోచించడం తగ్గించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. తెలియని వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టి పెట్టుబడి పెట్టకండి. అనవసర ఖర్చు కోపంతో తగ్గించుకోండి. ప్రతి బుధవారం శ్రీ మహాగణపతిని పూజించి పరిహారం పొందండి. ఓం భుం బుధాయ నమః మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని కూడా చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పచ్చ పెసర్లు పుస్తకాలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పెన్నులు, ఆకుపచ్చ వస్త్రాలు కూడా ఇవ్వండి. అన్నదానం చేయండి. ఆకుపచ్చ మరియు లేత నీలం రంగు ఈ నెల మీకు కలిసి వస్తుంది. 5 మరియు 6 మీకు చాలా కలిసి వచ్చే నంబర్ కూడా ఈ నెల. బుధవారం, శుక్రవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకా మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ దేవాలయంలో ప్రార్థన చేసి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల కావలసిన 48 రోజులు పూజ చేసి చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగ పారాయణం చేసి సంపుటీకరణ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ ఇస్తున్నాం.
ఆ నంబర్కి టీవీలో కనబడుతున్నటువంటి నంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడతానని చెప్పిన తర్వాత పొందండి. తప్పకుండా మీరు మంచి మాలను పొందుతారు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి వరప్రసాది అని చెప్పొచ్చు. అలాంటిది మనం ఈసారి రిలీజ్ చేస్తాము. శ్రీచక్రం, సుమేరు అంటారు దీన్ని. పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక శ్రీచక్రం. ఇది తయారవ్వడానికి మాత్రమే ఒక 38 గంటల నుంచి 40 గంటల సేపు పడుతుందండి. ఇది పంచలోహం బ్లాక్స్ తయారు చేసేస్తాము. ప్రతి గురువారం నాడు దీన్ని మేము తయారు చేయడానికి మిషన్లో పడే, ఇది చేతితో తయారు చేసింది కాదు, మొత్తం మిషన్తో. ఇది జర్మన్ నుంచి మిషన్ తెప్పించి దీంతో తయారు చేస్తున్నామంట. దాన్ని లోడ్ చేస్తే ఆ రేసెస్ ద్వారానే తయారవుతుంది ఈ యొక్క శ్రీచక్రం. అన్ని కోణాలు కూడాను పెట్టి చక్కగా అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని తయారు చేస్తాం. మనము ఈ మధ్య చూడండి పిరమిడ్స్ని వాడేస్తున్నాం. పిరమిడ్స్ అంటే ఈజిప్ట్ దేశంలో సమాధులు అంటారు. దాన్ని మనం టేబుల్ కిందనో వాస్తు కిందనో దేవుడి ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. అది ఎంత తప్పో చాలా మందికి తెలియట్లేదు. పిరమిడ్నే మనం వాడుతున్నామంటే సాక్షాత్ అనుగ్రహం ఇచ్చే ఆ యొక్క శ్రీచక్రాన్ని ఎందుకు వాడకూడదు? 5000 సంవత్సరాల క్రితం నుంచి ఆది శంకరుల కాలం నుంచి పూజింపబడ్డ ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని ఇంటిలో నిత్య పూజలో పెట్టుకోవచ్చు. ఏమంటే మేము పూజ చేసుకోలేమండి, అంత ఇది లేదు, కానీ మాకు అనుగ్రహం అయితే కావాలి. దీనికి ఏమైనా అవకాశం ఉందంటే ఇది పంచలోహంతో తయారు చేస్తుందండి. రాగి, ఇత్తడి, వెండి, బంగారం, ఇనుప, సీసంతో తయారు చేసినటువంటిది అనమాట ఇది. దీన్ని మన టేబుల్, ఇప్పుడు చూడండి నా టేబుల్లో ఇక్కడ పెట్టాం, టేబుల్లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి పూజలు అవసరం అంటే మేము ఆల్రెడీ దీనికి దేవి నవావరణ పూజ చేసి, ఖడ్గమాల, లలితా సహస్రనామం చేసి 11 రోజులు పూజ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తయారవడానికి 38 అవర్స్ అని చెప్పాను. అంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క తిథివార నక్షత్రాల గోత్రనామాలతో దాన్ని గురువారం నాడు మంచి సమయం చూసి వర్జమైన తర్వాత లోడ్ చేస్తాం. అది రావడానికి శుక్రవారం సాయంత్రము మాకు వస్తుంది. అప్పటి నుండి 11 రోజులు మీ గోత్రనామాలతో పూజ జరుగుతుంది. దాని తర్వాతనే మీకు పంపడం జరుగుతుంది. మీరు ఆర్డర్ అయిన తర్వాతనే దీన్ని తయారు చేస్తాము, కానీ ఇదేదో రెడీమేడ్గా ఉంటుంది. మాకు రేపే కావాలండి, ఎల్లుండే కావాలి అంటే కూడా ఇవ్వడం జరగదు. ఇదేదో షాప్లో దొరికే వస్తువు మాత్రం కాదు. ఇది పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక అద్భుతం. అండి మరి ఇంట్లో పెట్టొచ్చా? దీనికి సైజ్ ప్రమాణం ఏమైనా ఉంటుందంటే చూడండి, అంగుష్ట ప్రమాణం అంటారు. అంటే మన యొక్క వేళ్ళ యొక్క సగం వేళ్ళకు మధ్యలోనే ఉండాలని రూల్ ఉంది. ఆ ప్రకారమే దాని సైజ్ ప్రకారమే చేస్తాం. ఇటు వెడల్పులో 2.7 ఇంచులు దాని ప్రకారం పెట్టి ఎటు చూసినా 2.7 అంటే 9 వచ్చేటట్టుగా ఒక వేలు యొక్క సగం సైజులోనే ఇది ఉంటుంది. అంగుష్టపురం సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పేసి పెట్టాం. దీన్ని మీ ఇంటి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, మీ ఆఫీస్ టేబుల్లో పెట్టుకోవచ్చు, మీ వ్యాపార స్థలంలో కౌంటర్లో పెట్టుకోవచ్చు, మీ బీరువాలో పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకోవడం వల్ల సకల దారిద్ర్యం నివారణ అవుతుంది, ఐశ్వర్యం వస్తుంది, దృష్టి దోషం తొలగుతుంది, వివాహ ఆటంకాలు తొలగుతుంది, దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, వాస్తు దోష నివారణ అవుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి శ్రీ చక్రాన్ని కావలసిన వాళ్ళు సంప్రదించండి. దీన్ని మనము ఎలా పంపిస్తున్నామంటే చూడండి, ఒక బాక్స్లో పెట్టి ఒక 18 కుబేర కాయిన్స్ అనమాట, లక్ష్మీ కుబేర కాయిన్స్ దీంతో పాటు ఈ శ్రీచక్రంతో పాటు వస్తుంది. దీంట్లో ఈ లక్ష్మీ పాదుకలు అని చెప్పేట్టుగా పాదుక ఒక ప్లేట్ను, ఒక పాదుక కూడా వస్తుంది. ఆ అమ్మవారికి వేసుకోవడానికి ఒక బ్రాస్లో తయారు చేసినటువంటి ఒక చైను, ఈ శ్రీచక్రం ఇందులో పెట్టాను చూడండి. శ్రీచక్రము చూడండి, ఈ శ్రీచక్రాన్ని మీకు పూజలో పెట్టి మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో పెట్టి మీకు పంపుతాము ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని. కావలసిన వారు సంప్రదించండి, మా నంబర్లకి ఫోన్ చేసి ఈ యొక్క శ్రీచక్రాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది వెంటనే దొరకదు, బాగా గుర్తుపెట్టుకోండి. 13 రోజుల తర్వాతే మీకు అందించడం జరుగుతుంది. మీకు హైదరాబాద్లో అయితే స్వయంగా మా ఆఫీస్కి వచ్చి తీసుకోండి, లేని పక్షంలో దూరంలో ఉన్న వాళ్ళకి డిటిడిసి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం కావలసిన వారు నుదుట రాత ఉంటేనే ఈ శ్రీచక్రాన్ని మీరు పొందగలరు. అవకాశం ఉన్నవాళ్ళు ఆ అమ్మవారు ఎవరింటికి రావాలనుకుంటుందో అందులో మీరు ఎక్కడున్నారు చూసుకొని కావలసిన సంప్రదించండి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.